నేడు చెలో నల్గొండకు పిలుపునిచ్చింది బీఆర్ఎస్. నల్గొండ జిల్లా కేంద్రంలోని మర్రిగూడ బైపాస్ రోడ్లోని 50 ఎకరాల స్థలంలో ఇవాళ మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు రైతు గర్జన పేరు భారీ బహిరంగ సభ నిర్వహించనుంది బీఆర్ఎస్. ఈ సభ ద్వారా కృష్ణా నదిపై ఉన్న ఉమ్మడి ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించే విషయంలో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ఎండగట్టాలని భావిస్తున్నారు కేసీఆర్. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి తర్వాత ఆ పార్టీ అధినేత కేసీఆర్ తొలిసారి జనంలోకి అడుగుపెడుతున్నారు. దీంతో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేసింది గులాబీ పార్టీ. కేఆర్ఎంబీకి ప్రాజెక్టుల అప్పగింత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింది. ఈ నేపథ్యంలో కేసీఆర్ నల్గొండ సభలో తన ప్రసంగ శైలిని మార్చే అవకాశం ఉంది. 6 నెలల్లోగా నదీ జలాల పంపకం పూర్తి చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నల్గొండ సభ వేదికగా కేసీఆర్ అల్టిమేటం జారీ చేసే అవకాశాలున్నాయి. గత ఏడాది డిసెంబర్లో వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ అధికారం కోల్పోయి ప్రతిపక్ష పాత్రకే పరిమితమైంది. ఇది జరిగిన కొద్ది రోజుల్లోనే పార్టీ అధినేత కేసీఆర్ తుంటి ఎముక శస్త్రచికిత్స జరిగి విశ్రాంతి తీసుకున్నారు. అనంతరం కాస్త ఆరోగ్యం కుదుట పడ్డాక పార్టీ నేతలతో నందినగర్ నివాసంలో ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో సమావేశాలు నిర్వహించారు. అయితే కేసీఆర్ మాత్రం ఇప్పటి వరకు బహిరంగంగా జనంలోకి రాలేదు. ఈ నెల 1న గజ్వేల్ ఎమ్మెల్యేగా స్పీకర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్ అదే రోజు తెలంగాణ భవన్లో పార్టీ ఎమ్మెల్యేలు ఇతర ముఖ్య నేతలతోనూ భేటీ అయ్యారు. ప్రస్తుతం శాసనసభ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నా కేసీఆర్ మాత్రం వాటికి దూరంగా ఉన్నారు. కానీ పార్టీ ఓటమి తరువాత తొలిసారి జనంలోకి వస్తున్న కేసీఆర్ నల్గొండ సభలో ఆయన చేసే ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సభ ద్వారా లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని పరోక్షంగా ప్రారంభించినట్లేనని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సైదులు చెప్పండి, చలో నల్గొండ సభకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎస్ ప్రియా, వాస్తవంగా కృష్ణా జలాల అంశాన్ని ప్రధాన అంశంగా తీసుకొని లోక్సభ ఎన్నికలకు సమాయత్తం అవుతుందని చెప్పవచ్చు బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూసాం మనము కృష్ణా జలాల అంశం ప్రధాన అంశంగా అసెంబ్లీలో కూడా చర్చ కొనసాగుతుంది. ముఖ్యంగా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి నాగార్జున సాగర్ అదేవిధంగా శ్రీశైలం ప్రాజెక్టులని కేఆర్ఎంబీకి అప్పగించారని చెప్పేసి కూడా ఇటు అధికార పక్ష కాంగ్రెస్ అదేవిధంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ పరస్పర విమర్శలు చేసుకుంటున్నాయి. ఎందుకంటే 2014 నుంచి అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగా 2015 అపెక్స్ కౌన్సిల్ సమావేశంలోనే మన తెలంగాణకి రావాల్సిన వాటా ఏదైతే ఉందో ఆ వాటాకు సంబంధించి తీవ్ర అన్యాయం చేశారు బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తున్న నేపథ్యంలో సో ఇట్లా అంటే ఒకరిపై ఒకరు పరస్పర విమర్శలు చేసుకుంటున్నారు. అంటే వచ్చి 60 రోజులు కూడా కావట్లేదు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మేము ఎందుకు కృష్ణా జలాల్ని కేఆర్ఎంబీకి అప్పగిస్తూ తీర్మానం చేసి సంతకాలు పెడతామని చెప్పేసి కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. కానీ అటు ఏదేమైనా సరే ఈ అంశంకి నిన్న కూడా అసెంబ్లీలో కూడా ఇటు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా పెట్టడం జరిగింది. సో దానిపై ఒకరిపై ఒకరు పరస్పర విమర్శలు కూడా చేసుకున్న సందర్భం కనిపించింది. సో ఇక ఇటు ముఖ్యంగా ఇటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా వాస్తవంగా అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారని చెప్పేసి కూడా అందరూ భావించారు. కానీ తను మాత్రము అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావట్లేదు. కానీ ఈరోజు జరగబోయే నల్గొండలో చలో నల్గొండ పౌర సభకు మాత్రం కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. అయితే కేసీఆర్ నల్గొండకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం మాట్లాడతారని చెప్పేసి కూడా కొంత సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే చూసాం మనము మొత్తం తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా జలాల అంశము అటు కేసీఆరే తీవ్ర అన్యాయం చేశారని చెప్పేసి కూడా ఇటు రేవంత్ సర్కారు చెప్తున్న నేపథ్యంలో ఇక కేసీఆర్ నల్గొండకి వెళ్ళి ఏం చెప్తారనేది చూడాలి. ఎందుకంటే నిన్న కూడా మంత్రులు కూడా సవాల్ చేశారు. కేసీఆర్ మాత్రం నల్గొండకు వస్తే ముక్కు నేలకు రాసి నల్గొండలో అడుగు పెట్టాలి, నైతిక హక్కు కూడా లేదు నల్గొండలో అడుగు పెట్టడానికి. ఎందుకంటే అటు కృష్ణా బేసిన్ పరిధిలో ఉన్నటువంటి నల్గొండ కానీ మహబూబ్ నగర్ కానీ హైదరాబాద్ కానీ రంగారెడ్డి కానీ ఈ జిల్లాలన్నిటికీ కూడా తీవ్ర అన్యాయం జరిగింది. ఆ రోజు కేసీఆర్ అధికారంలో ఉండగా కృష్ణా జలాల అంశానికి సంబంధించి రాజీ పడ్డారు. మొత్తం కూడా అటు పోతిరెడ్డికి సంబంధించి రాయలసీమ ఎత్తిపోతల పథకం సంబంధించిన నీళ్లు తరలించుకుపోతుంటే ఏనాడు కూడా కేసీఆర్ మాట్లాడలేదని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తుంది.
ఎస్ సైదులు అలాగే అసెంబ్లీ ఎన్నికల తర్వాత మొదటిసారిగా కేసీఆర్ ఇలా బహిరంగ సభలో పాల్గొనడం ప్రజలతో కలిసి మాట్లాడడం కూడా జరుగుతుంది కదా. సో ఇవాళ కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారు, అలాగే నిన్ననే జరిగిన ఈ కృష్ణా జలాల వాటాకు సంబంధించి కూడా పెద్ద చర్చ జరిగింది. సో దీనికి సంబంధించి కూడా కేసీఆర్ ఎలా ప్రసంగించబోతున్నారు అని కూడా జనాలంతా కూడా ఎంతో ఉత్కంఠగా వెయిట్ చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఇవాళ సభ ఏ విధంగా జరగబోతుంది? ఎస్ ప్రియా, మధ్యాహ్నం 2 గంటలకు నల్గొండలో ఈ సభ ప్రారంభం కాబోతుంది. అయితే ఇప్పటికే కేసీఆర్ బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో అతను అక్కడికి నల్గొండకు చేరుకుంటారని చెప్పేసి అంటున్నారు. 3 గంటలకి అతను ఆ సభా వేదికపైకి వచ్చి ప్రసంగిస్తారని చెప్పేసుకుంటున్నారు. అప్పటికే సభ స్టార్ట్ అయిన తర్వాత నల్గొండ పరిధిలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలందరూ కూడా అక్కడ ప్రసంగిస్తారు. ముఖ్యంగా ఇటు కృష్ణా జలాల అంశాన్ని ప్రధాన అంశంగా తీసుకొని ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉన్నది. ఎందుకంటే ఇంకా మనకి ఎన్నికలు దగ్గర పడుతున్న, పార్లమెంటు ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కూడా ఇటు కేసీఆర్ మాట్లాడే అవకాశం ఉంది. ముఖ్యంగా కేసీఆర్ మాత్రము ప్రియా ఖచ్చితంగా దక్షిణ తెలంగాణలో ఫోకస్ చేసినట్టుగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే దక్షిణ తెలంగాణలో వచ్చినటువంటి ఓట్ల శాతం చూసుకున్నట్టయితే బీఆర్ఎస్కి అతి తక్కువగా మొత్తం అంటే ఇటు ఖమ్మం కానీ, నల్గొండ, మహబూబ్ నగర్ ఈ 3 జిల్లాల్లో, ఉమ్మడి జిల్లాల్లో వచ్చిన వాళ్ళకి ఎమ్మెల్యే సీట్లు కూడా 4 కాబట్టి సో ఖచ్చితంగా ఆ ప్రభావం అంటే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా అక్కడ గెలిచి తీరాలని చెప్పేసి కూడా 80% కూడా గులాబీ పార్టీ ఉనికి కోల్పోకూడదు అని చెప్పేసి కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. సో అందుకే అక్కడ సభ పెట్టడానికి కూడా వీళ్ళు సభ పెట్టేందుకు ప్రణాళిక రచించారని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ చెబుతుంది. ఎందుకంటే చూసాం మనము ఆ 3 జిల్లాల్లో వచ్చిన సీట్లు ఏదైతే ఉందో దాని ప్రభావంతోనే బీఆర్ఎస్ పార్టీ ఓటమి చెందిందని చెప్పేసి కూడా అప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలిసిన విషయమే. సో ఇక దానికి ప్రత్యేకంగా రాబోయే పార్లమెంట్ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని అక్కడ పాగా వేసేందుకు ఇలాంటి సభ ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు ఒక కృష్ణా జలాల అంశాన్ని ప్రధానంగా తీసుకొని ఈ విధంగా నెపం నెడుతున్నారని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ చెబుతుంది. ఏదేమైనా సరే ఒకరిపై ఒకరు పరస్పర విమర్శలు అయితే చేసుకుంటున్న నేపథ్యం కనిపిస్తుంది. కానీ ఆ గతంలోనే కృష్ణా జలాల అంశానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసిందని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ పవర్ ప్రజెంటేషన్ ద్వారా నిన్న వచ్చినటువంటి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పడం జరిగింది. కానీ మొన్న అంటే 60 రోజులు కూడా కాలేదు, మేము ఎందుకు ఆ కృష్ణా జలాల అంశానికి సంబంధించి ఇటు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి అప్పగిస్తామని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఏదేమైనా సరే ఇట్లా పరస్పర విమర్శలు చేసుకుంటూనే ఇటు కేసీఆర్ మాత్రం దక్షిణ తెలంగాణపై ఎక్కువగా ఫోకస్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అందుకు ఇప్పుడు ఈ రోజు జరగబోయే సభ ఏదైతే ఉందో ఒకటి కృష్ణా జలాల అంశాన్ని ప్రధాన అంశంగా తీసుకొని కేసీఆర్ మాట్లాడతారు. అదేవిధంగా ఈ ఫిబ్రవరి 20 లేదా 25 లోపు కూడా పార్లమెంట్ ఎన్నికల కోడ్ వస్తున్న నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కూడా ఈ సభ ఉండబోతుందని కూడా మనకు సమాచారం అందుతుంది. ప్రియా. రైట్ సైదులు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.